చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన రాజకీయ మీ అభిప్రాయం ఏంటి? ఆయన వేస్ట్ అండి. ఆయన ఏం పాలన చేయడానికి రాలా, గుళ్ళు తుడుచుకోవడానికి వచ్చాడు. ఓకే. గుళ్ళు తుడుచుకుంటున్నాడు వచ్చి. నీకు ఒక పోర్ట్ఫోలియో నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఎంత హుందాగా నిర్వర్తించాలి నువ్వు. నీకు ఇచ్చారు, ఎట్నా వాళ్ళ ద్వారా వచ్చావు నువ్వు. వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి, కానీ గుళ్ళు గోపురాలు తుడుచుకుంటే సరిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ ఏముంది ఆయనకి అసలు? కొంతమంది లేని వాళ్ళు కూడా ఉన్నట్టుగా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు. అంత పదవిలో ఉండి కనీసము ఒక ఏదో విమర్శించడానికి దానికి దీనికి తప్ప దేనికి మనకి వస్తున్నాడు. ఏం చేయటం లేదు. తర్వాత ఏ మార్పు కనిపించట్లేదు అంటారా? ఏ మార్పు లేదు. ఆయన ఏం చేయగలడు? ఆయన చేతిలో పెత్తనం కూడా ఏమి ఉండదు. పైగా నేను అంటుంది ఏంటంటే, లేకపోయినా కానీ కొన్ని తెచ్చుకోవాలా. ఇప్పుడు నీకు డిప్యూటీ సీఎం అన్నప్పుడు సీఎంతో మాట్లాడుకొని కొన్ని నాకు రావాలి, నాకు ఇవ్వండి, కొన్ని పంచాయతీ శాఖ ఇది ఉన్నాయి, మరి దానికి సంబంధించిన చెయ్యాలి. కానీ ఏమి చేయకుండా పెట్టకుండా గుడి గోపురాలు తుడుచుకుంటే అయిపోతుంది. మొట్టమొదటి చెప్పిన మాటలు ఏమైనా ఉన్నాయా? చూడండి, ఇప్పుడు సుగాలి ప్రీతి అన్నాడు, మేము బ్రహ్మాండంగా 30,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ వెనక్కి తీసుకొస్తున్నాడు. 30 మందిని తేలేదు. సుగాలి ప్రీతికి ఇప్పటికి న్యాయం జరగలేదు. మరి ఇటువంటివన్నీ కూడా ఆయన ముందు మాటలు చెప్పడం, తర్వాత తప్పించుకొని తిరుగుతున్నాడు కదా. ఏంటి పల్లెల్లో రోడ్లు వేసారంటున్నారు, ఏమి లేవు. పల్లెల్లో రోడ్లు లేవు. లేకపోతే అటు అడవులకు పోతే అర్థం అవుతుంది. అరకు అటు పోతే కనీసం వాళ్ళకి తాగటానికి నీళ్లు ఉండవు, వాళ్ళు తాగడానికి, వాళ్ళు నడవడానికి బాట ఉండదు. డోలీల్లో తీసుకొస్తూ ఉంటారు అడవులు అటు వాడికి కానట్లేదా? వాడు మనుషులు కదా, వాళ్ళు ఓట్లు వేయలేదా? తెలంగాణలో కూడా ప్రెస్ మీట్ పెట్టారు, పర్మిషన్ ఇవ్వకపోయినా సార్ ఆయన ఇంటి దగ్గర. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టారు, పర్మిషన్ వేయలే, బహిరంగంగా కూడా ఇవ్వకపోతే ఆయన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ ఇష్టం అది. తెలంగాణలో పోయి నేను నా పెద్దలు చేస్తానంటే అది ఇక్కడే దిక్కు లేకపోతే ఇక అక్కడే చేస్తా. నెక్స్ట్ అక్కడ పోటీ చేస్తానని కూడా అంటున్నారు. ఇప్పుడు ఉట్టికెక్కినాడమ్మ స్వర్గానికి ఎక్కిందంట, అట్లా ఉంటది. ఆయన ఏదైనా ప్రభావం చూపించింది అంట. నో ఆయన అది ఏముండదండి. నెక్స్ట్ ఎన్నికల్లో ఈ 4 ఆనరాడు అంతవరకు ఆయన జనం కూడా డిసైడ్ అయ్యారు. ఆ కాన్స్టిట్యున్సీలో డిసైడ్ అయిపోయారు. మిగిలిన తీసి పక్కన పెట్టండి. ఆ రోజు కూడా ఏంటంటే కూటమిగా వాళ్ళు అలయన్స్ అయ్యారు కాబట్టి బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిపి ఈయన ఏదో గాలి కొట్టుకొని బయటపడ్డాడు. అంతేగాని కామెంట్ చేసిన కవిత గారు ఏమంటున్నారంటే, ఫస్ట్ మీ రాష్ట్రం చూసుకోండి, మీ రాజధాని చూసుకోండి. అది కరెక్టే కదా. చూసుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లో చక్క పెట్టుకోకుండా బయట ఇల్లు చక్క పెడతాననేది ఏంది? నేను చెప్పలేదు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిద్దని. ఏం చేస్తాడు ఆయనకి? అసలు ఒక అడ్మినిస్ట్రేటర్ కాదు, తెలియదు ఆయనకి అసలు ఎవరని చెప్పి నేనే రకం కాదు. ఎలా ఉంటుంది అంటారు మీ అభిప్రాయం ప్రకారం తెలంగాణలో ఆయన ఈసారి ఏదైనా చేస్తే ప్రభావం? తెలంగాణ ఈయన ప్రభావం ఏముంటుందండి? వాళ్ళకి సెంటిమెంట్ మీద ఉన్నారు వాళ్ళు. దానికి తోటి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని పనులు చేస్తున్నారు కాబట్టి కొంత అటు మనుషులు డైవర్ట్ అయ్యారు. ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వేస్ట్ అండి. సినిమా తీసుకోవడం మంచిది. ఓకే, చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? ఆయన దేని పని చేస్తాడు? పనికిరాని సంగతి తీసేయండి, వదిలే. ఆయన పనికిరాని మాటలు వదిలే. ఉప ముఖ్యమంత్రి కదా మన రాష్ట్రానికి. అబ్బో చేశారు. 2 సంవత్సరాలు ఆయన అభివృద్ధి ఎలా ఉంది? ఏం చేశాడండి? పలానా చేశాడని చెప్పి అభివృద్ధి ఏం చేశాడు ఆయన? అలాగా సార్, నేను కూడా అడగొచ్చుగా. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి? వాడెమ్మందంగా ఈడెమ్మందంగా నరుకుతా పోస్తా, నా కొడకల్లారా, నా కొడకల్లారా, ఈ నా కొడకల్లారా, భాషదా బూతు మాట్లాడకూడదు కదా సార్. ఇప్పుడు ఎవరినైనా ఏరా అంటే ఒప్పుకుంటారండి? ఇప్పుడు మీరు నన్ను ఏరా అంటే నేను ఒప్పుకుంటారా? నేను మిమ్మల్ని ఏరా అంటే ఒప్పుకుంటారా? నా కొడకల్లారా వైసీపీ, నా కొడకల్లారా కోస్తాను, పీకుతాను, లాగా కొడకల్లారా ఇద్దేస్తాను అంటే ఎవరిని ఒప్పుకుంటారండి? చెప్పండి సార్. ప్రజాప్రతినిధులు, ఈయన ప్రజాప్రతినిధి, ఆయన ప్రజాప్రతినిధి. మరి ప్రతి రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆయనే అంటున్నారు. ఆయన ఆగండి, ఆయన నేను చేస్తానన్నాడు కానీ ముందుకు రావట్లేదు కదా. ఏది దాని గురించి ప్రశ్నిస్తున్నారు. అంతే సార్. పోటీ చేస్తా అంటారు, ప్రభావం ఉంటుందా? అక్కడే ప్రభావం ఉంటే ఉండవచ్చు, తప్పే ఉంది ఆయనకి. ఫ్రాన్స్ ప్రభావం మీద లెగితే లేకపోవచ్చు. ఓవరాల్ గా ఆయన సింగిల్ గా అక్కడికని ఇక్కడికని పోటీ చేస్తే ఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో ఏ ఒక్కడో సింగిల్ గా పోటీ చేసే ఆస్కారం లేదు. అది కళలో కూడా అడగమాకండి మీరు. మొన్న మాట్లాడుతూ ఆయన వైసీపీకి అపోజిషన్ అనే అధికారం కూడా లేకుండా చేస్తా అంటున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. మామూలుగా నిజంగా ధర్మంగా మనిషి మానవత్వంగా ఉండి ఎవడకోటి రిగ్గింగులు బొగ్గింగులు ఏమి లేకుండా మామూలు సింపుల్గా చేయమనండి, అప్పుడు చూడమనండి. అంటే జనసేన కంటే 1 సీట్ ఎక్కువ వచ్చిందా? జనసేనకు 1 సీట్ వస్తాం ఏంటంటే, జనసేనకు 4 వస్తే 100 వస్తాయి అంతే. సరే, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ మీద ఒక మాట మీ అభిప్రాయం? ఆయన ఒట్టి పనికిరాని మాట్లాడితే వేస్ట్.
పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? అతను అసలు నాకు ఇంట్రెస్టే లేదు అతను. అతను ఒక స్టాండ్ ఉండదు, ఎప్పుడేం చెప్తాడు తెలియదు. సో దట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు? నాకైతే ఏం చేసినట్టు కనపడతల్లా, నాకు ఎక్కడా కనపడలా మరి. అవునా? అంటే ఇప్పుడు అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఏమైంది గ్రామీణ శాఖలో? ఓకే. సో న్యాయం చేస్తున్నాడా ఈ శాఖలకు? ఆయన చేస్తే ఏమైనా పిఠాపురంలో చేస్తున్నాడేమో కానీ మిగతా ఎక్కడ నియోజకవర్గంలో ఏ విలేజ్లో కూడా నాకు కనపడలా. నేను చాలా చోట్ల రైల్వే వర్కులు చేస్తా తిరుగుతుంటా. సో దట్ విలేజెస్లో పిఠాపురం ఏరియా అంటే నేను నాకు తెలియదు, చెప్పలేము చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా నాయకులు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు ఆయన మీద. ఎందుకు అంటారు? ఎందుకంటే ఆయన రీజనల్ ఫీలింగ్ తెచ్చేస్తున్నాడు. అది అక్కడ వాళ్ళతో ఏముంది, ఇక్కడ డెవలప్ చేసి అక్కడ నువ్వు పార్టీని డెవలప్ చేయి. నిన్న సభకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఆయనకి. అది వాళ్ళ ఇంటర్నల్ ఉన్నారా? ఇవ్వలేదంటే అక్కడ సభిస్తే రీజనల్ యాజిటేషన్స్ వస్తాయి. కవిత గారు కూడా ఒక కామెంట్ అన్నారు, ముందు ఫస్ట్ మీ రాజధానిలో నీళ్ళు రాకుండా. యాక్చువల్గా నేను హైదరాబాద్ బేస్డ్ సెటిల్. నేను పెద్ద రాజకీయాలు మనం పట్టించుకోం, మనకు తెలిసింది చెప్తున్నాం. నా మెయిన్ మోటో ఏంటంటే మధ్యతరగతి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి వీళ్ళకి కానీ ఒక 5 కోట్లు 10 కోట్లు టెండర్లు కానీ అమరావతిలో రేపు రైల్వే ప్రాజెక్టులు వస్తున్నాయి, పిలిస్తే 100 మంది కాంట్రాక్టర్లు అవుతారు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ మీద ఆధారపడిన అవసరం లేదు. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టార్టప్ చేసుకుని అతను మినిమం ఒక 50 లక్షల వరకు స్టార్టింగ్లో చేసుకోవచ్చు. 50 లక్షల వరకు చేసిన వాడికి ఆ క్రెడిషియల్తో 1,50,00,000 చేయొచ్చు. 1,50,00,000 చేసినోడు 5-6 కోట్లకి అట్ట ఎదుగుతారు. కానీ నువ్వు ఒక మెగాకి, షాపూర్ పల్లంజీ ఇటువంటి పెద్ద కంపెనీలకు ఇచ్చి 4,000 5,000 కోట్లు పిలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు? ఇదే కాదు సార్, ఇప్పుడు ఒక మాట అయితే అంటున్నారు, ఏమన్నారంటే తెలంగాణను అవమానించే పవన్ కళ్యాణ్కి ఇక్కడేం పని, ఇక్కడికి రావాల్సిన అవసరం అనేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక మాట అన్నారు. అది నిజమేంటారా? తెలంగాణని పవన్ కళ్యాణ్ గారు అవమానిస్తున్నారా? మనం అంత డెప్త్గా ఎప్పుడు నేను ఆయన మాట్లాడలా, అందుకని చెప్పలేము. కరెక్ట్గా మనం వింటే చెప్పగలం ఏదైనా. ఆయనకు అసలు ఛాన్సే లేదు, ఆయన సీటే కష్టం. ఎక్కడున్నా ఓటింగ్ బేస్మెంట్ కష్టం. టీడీపీ ఓటింగ్ లేకపోయింది, అది చాలా కష్టం. అంటే ఇప్పుడు ప్రజల ఆరాధన ఆయన పొందుతున్నారంటారా? లేదు, నాకు ఎక్కడ పోయినసారి అని సింగిల్గా టీడీపీ వచ్చేదని నా అభిప్రాయం. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. నాకైతే ఆయన ఏం లేదనిపిస్తుంది. అది అసలు ఎవరికి చెప్పలేము. ఆయన తెలుసా ఆయన ఎవరో? పవన్ కళ్యాణ్ గారు ఎవరో? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? నేను చెప్పలేరు. అంటే అసలు ఆయన చూస్తున్నారా? ఆయన గురించి మీరు చూడట్లేదా, పట్టించుకోవట్లేదా? లేక చూస్తున్నాం, చూడకుండా ఎక్కడ. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి, ఏమనిపించింది ఆయన పనితీరు మీకు? ఏది పని ఏం చేస్తున్నాడు అసలు? పని నేను మిమ్మల్ని అడుగుతాను, అందుకే చేస్తున్నారా లేదా అని. అసలు ఏం చేస్తారు? చేయట్లా, సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. ఉంటారు మరి, అంటున్నాను. సో మీ ఉద్దేశం ఆయన సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, సినిమాలే చేయాలనుకుంటున్నారా? ఆయన రెండు ఉంటాడు. మరి రెండు ఉంటే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు కదా. అంతేగా. ఏంటి ఒక నిమిషం, సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు? చేయండి ఒకసారి. అర్థం కాదా? ఒకసారి చేయండి. సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్న పవన్ కళ్యాణ్ గారు? అట్టా వెళ్తే ఉండదు, కూటమిలో ఉంటేనే అంతే. సింగిల్గా వెళ్తే విజయ్ గారు లాగా ఏమైనా విజయం సాధిస్తారా? తమిళనాడులో విజయ్ గారికి వెళ్తున్నట్టు అట్ట సాధ్యం. ఆయన హీరోనే, ఈయన హీరోనే. విజయ్ గారికి సాధ్యమైంది, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? అవదు. కరాఖండిగా చెబుతున్నా బాబు, అవదని. అదే ఎందుకు అవదనేది? దేనికి అవుతుందో తెలియదు కానీ అవదు. మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? మా అభిప్రాయం ఏం లేదు అసలు. థ్యాంక్స్ బాబాయ్. ఏంటి 2 ఏళ్ళు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? ఏముంది బ్రో, ఏముంది, ఏం చేయట్లేదు కదా. ఏం చేయట్లేదు, అన్నీ చేసేసాం, అందరూ హ్యాపీగా ఉన్నారంటారు ముఖ్యమంత్రి గారు. ఏం బొత్స చేసి బూతులద్దు జనాల్లో వద్దులే బ్రో. అంటే మీకైతే నచ్చలా ప్రభుత్వం? లేదు. నా ప్రశ్న ఏంటంటే జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఏంటి తేడా? జగన్ అయితే చెప్పినని చేసిండు. ఓకే. చంద్రబాబు ఏం చేసిండు? ఏం చేయలేదు కదా. ఏం చేయలేదు. అమరావతి ఈసారైనా పూర్తవుతుందా? కాదు బ్రో, రాజధాని జగనే చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వస్తేనే చేస్తాడు. వస్తారా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా, పక్క. అక్కడ 3 పార్టీలు కలిసే ఉన్నాయి కూటమి. అబ్బే, ఇంకో 3 కలిసినా ఏం కాదు బ్రో. జగన్ గారు ఈసారి మాత్రం పక్క చెప్తున్నా. పాదయాత్ర చేస్తారంట, చేస్తే ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు?
పాదయాత్ర చేసినా చేయకపోయినా జగన్ ఈసారి చెయ్యకపోయినా కూడా అది ఏ నమ్మకంతో చెప్తున్నారు జగన్ గారే మరలా అని? అది తెలుసు కదా, తెలిసిపోతుంది మీకు. ఓకే, అని చూస్తున్నాం కదా. సరే తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకులే బ్రో, పాపం ఆడ కూడా పరువు పోగొట్టుకుంటాం తప్ప ఏం లేదు. ఇక్కడ డిప్యూటీ సీఎం ఆయన ఏపీలో. అవునా? ఏపీలో డిప్యూటీ సీఎం ఆయన, నాకు తెలీదు అసలుకి. ఉప ముఖ్యమంత్రి ఆయన. ఏమో కానీ. ఓకే, సరే మీ ఉద్దేశంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే అసలు పోలిక లేదు, కలపకూడదు. విజయ్ అక్కడ ఈ పవన్ కళ్యాణ్ ఆయన సినిమా హీరోనే, ఈయన సినిమా హీరోనే. అవును, ఆయన కన్నా పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారు సినిమా పరంగా మాట్లాడుకుంటే. అవునా? కానీ నాకు తెలిసి విజయ్ బ్రో, విజయ్ గారు పెద్ద హీరో అంటున్నారు. విజయ్నే. సరే రాజకీయంగా మాట్లాడుకుంటే విజయ్ గారికి సాధ్యమైనది పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? విజయ్ గారికి ఎందుకంటే కైసం చేస్తాడని నమ్మకం అయితే ఉంది. అదొకే, నా ప్రశ్న ఏంటంటే విజయ్ గారు సింగిల్ గా వెళ్ళి ముఖ్యమంత్రి అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి ఎందుకు కాలేరు అనుకుంటున్నారు మీరు? ఫాలోయింగ్ పవన్ గారికి ఫాలోయింగ్ లేదు. మరి ఈ ఫ్యాన్స్ అంతా వీళ్ళందరూ వచ్చేవాళ్ళంతా వీళ్ళంతా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు లేదు అంతే. ఫైనల్ గా వచ్చే 2029 ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే? జగన్. చెప్పండి సార్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? 50-50 ఉందయ్యా. ఓకే, ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తారు? అనుకో చెప్పిన దానికన్నా ఇక్కడ జరిగేదానికి తేడా ఉందిగా. ఓకే, అంటే ఈ ప్రభుత్వం వల్ల రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? ఈ ప్రభుత్వం వల్ల రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు కొంచెం పర్వాలా మెరుగ్గా జరిగేది. ఓకే, అంటే జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏందంటారు? ఆయన విధానం వేరు, ఈయన విధానం వేరు. ఆయన మెడికల్ కాలేజీలు, ఎడ్యుకేషన్, హాస్పిటల్ చేశారు. ఈ నెల రాజధాని అని ఈయన గారు అంటున్నారు. ఓకే, అంటే ఏమన్నారంటే వైసీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అంటున్నారు, అది వాస్తవం అంటారా? ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నా లాస్ట్కి ఎలక్షన్లో నాకు అది తెలిసేది, ఇప్పుడేం తెలియదు అయ్యా. ప్రజలైతే 50-50 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి, ఏం మార్పు జరిగిందంటారు? మార్పు ఏముంది, రొటీన్కి జరిగాయి. చెప్పిన దానికి చేసేదానికి పొంతం లేదుగా. అంటే నెక్స్ట్ జగన్ గారు మేమే రాబోతున్నాం, పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందంటున్నారు, ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా? రాజకీయ స్వలాభాలుగా ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక రాకలు తీసుకొస్తారు. వాళ్ళు ఇప్పుడు ఆయన అంటాడు, ఈయన ఇది అంటా ఉంటాడు. అల్టిమేట్గా చెప్పిన ప్రోగ్రెస్ అయినప్పుడు దానికి వాల్యూ తెలిసేది. పేపర్ ప్రకటనల కన్నా ఇక్కడ జరిగిన దానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. చెప్పుకునేదానికి జరిగేదానికి చాలా తేడాలు ఉంటాయి. అడ్వర్టైజ్గా చేసుకునేదానికి కొన్ని ఉంటాయి, చేయగలుగుతూ ఉంటాం. సార్ మీ అభిప్రాయం ప్రకారం ఏ గవర్నమెంట్ నెక్స్ట్ వస్తే బెటర్ అంటారు? ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెబుతాం, 50-50 ఛాయిస్ ఇద్దరిదే. సరే సార్, ఓవరాల్గా ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓకే, అంతే.